హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్పార్క్ ఆర్కిటెక్చర్ కోసం మాట్లాడుకుందాం. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉండేది. ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్. బట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ స్పార్క్ ఆర్కిటెక్చర్, నేను ఒక్కొక్కటి టర్మ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ అవర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ క్లస్టర్ మేనేజర్ ఉన్నారు. క్లస్టర్ మేనేజర్ని మనం రిసోర్స్ మేనేజర్ అని కూడా అంటాం. రిసోర్స్ మేనేజర్, ఈ రిసోర్స్ మేనేజర్ని మన రియల్ లైఫ్లో మన మేనేజర్ అనుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఒక కోడ్, అంటే ఒక క్లయింట్ నుంచి ఒక వర్క్ వచ్చింది అనుకోండి. ఇది మనం క్లయింట్ అనుకోండి. ఇన్ స్పార్క్లో దీన్నే కోడ్ అనుకోవచ్చు. మీరు ఒక కోడ్ని అన్నది సబ్మిట్ చేశారు. సో ఇక్కడ క్లయింట్ కూడా ఏం చెప్తారంటే, నాకు ఈ వర్క్ అనేది చేయాలి, నాకు అవుట్పుట్ ఇలా ఉండాలి అనే కదా చెప్తారు మనకి జనరల్గా క్లయింట్. సో మీరు ఒక కోడ్ అన్నది ఇచ్చేశారు. ఈ కోడ్ ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతుంది అంటే రిసోర్స్ మేనేజర్తో మాట్లాడుతుంది. ఆర్ఎం ఆర్ క్లస్టర్ మేనేజర్తో, సిఎంతో మాట్లాడుతుంది. ఏంటంటే ఈ రిసోర్స్ మేనేజర్, క్లస్టర్ మేనేజర్ అన్నది మన మేనేజర్స్ టైప్. వీళ్ళకి ఏంటంటే అంటే టెక్నికల్గా అంత తెలియకపోవచ్చు వాళ్ళకి. బట్ వీళ్ళ యొక్క వర్క్ ఏంటంటే ఈ వర్క్ అనేది ఫినిష్ చేయాలి. సో ఈ వర్క్ అనేది ఎవరికి అసైన్ చేయాలి అన్నది వీళ్ళు చూసుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్తో కమ్యూనికేట్ అవుతారు. డ్రైవర్ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మన టెక్నికల్ లీడ్ అనుకోవచ్చు, మన టీమ్ లీడ్ అనుకోవచ్చు. వీళ్ళకి ఈ కోడ్ అన్నది ఇస్తారు. ఇచ్చి మనం చేయాల్సిన వర్క్ ఇది, ఒకసారి చూసి ఏమేమి చేయాలో అండ్ అలానే నీకు ఎంతమంది కావాలి, ఈ వర్క్ ఫినిష్ చేయాలంటే ఎంతమంది వర్కర్స్ అనేది నీకు కావాలి అని చెప్తుంది. సో ఈ డ్రైవర్ ఆ కోడ్ అంతా ఒకసారి చూసి, ఓకే ఇది కదా మనం చేయాలి. సో ఇందులో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. లైక్ మనం కొన్ని ఫిల్టర్ చేయాలి, కొన్ని జాయిన్ చేయాలి, కొన్ని గ్రూప్ చేయాలి. సో మనకి ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కనుక నాకు ఒక 3 వర్కర్స్ అన్నది కావాలి అని చెప్తుంది డ్రైవర్ ఈ రిసోర్స్ మేనేజర్తో. అప్పుడు డ్రైవర్, ఓకే నువ్వు 3 మెంబర్స్ అన్నావు కదా, సో నేను 3 వర్కర్స్ని నీకు అసైన్ చేస్తాను అని చెప్పి మనకి వర్కర్స్ని అసైన్ చేస్తుంది. ఆ వర్కర్స్ ఎవరంటే హూ ఆర్ వర్కింగ్ అండర్ లీడ్ అంటే మనం. సో వర్కర్స్ 3 మెంబర్స్ని అసైన్ చేసింది ఈ రిసోర్స్ మేనేజర్. సో ఈ డ్రైవర్ మళ్ళీ వెళ్ళి రిసోర్స్ మేనేజర్కి 3 వర్కర్స్ కావాలని చెప్తుంది. నా ఈ డ్రైవర్ యొక్క వర్క్ ఏంటి, ఈ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ అంతా చూసి ఆ వర్క్ని ఈ డ్రైవర్ చేపిస్తుంది. ఓకే మనం ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ నువ్వు చేయి అని తినకేమో ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తుంది. అండ్ అలానే సెకండ్ వాళ్ళకేమో ఓకే తను ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని నువ్వు జాయిన్ చేసి ఆర్ ఫిల్టర్ చేసి నాకు ఇవ్వు, ఫిల్టర్ చేయి నువ్వు. అండ్ అలానే వర్కర్ 3కి నువ్వు అది నాకు డాష్ బోర్డ్లో ఉండేలా చూపించు అని వర్కర్ 3కి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అన్నది అసైన్ చేస్తుంది డ్రైవర్. అండ్ అలానే వర్కర్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఆర్ వీళ్ళు ఏదైనా సరిగ్గా వర్క్ చేయకపోయినా వీళ్ళని కమ్యూనికేట్ చేస్తూ ఉండేది మన డ్రైవర్. ఇలా అయిపోయాక మొత్తం వర్క్ అంతా అయిపోతుంది కదా, అయిపోయాక ఈ వర్కర్స్ వర్క్ అంతా చేసేసాక మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఓకే నా వర్క్ అన్నది అయిపోయింది, నా టాస్క్ కంప్లీటెడ్ అని చెప్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఏదైతే మీకు వచ్చిందో ఈ దాంట్లో చూడొచ్చు. మీకు ఒకసారి కోడ్ అన్నది సబ్మిట్ చేశాక స్పార్క్ కాంటెక్స్ట్ అని రాశారంటే కోడ్ అన్నది సబ్మిట్ అయినట్టు. ఈ కోడ్ అన్నది ఫస్ట్ మనం క్లస్టర్ మేనేజర్తో మాట్లాడతాం. క్లస్టర్ మేనేజర్ చేసే ఫస్ట్ పని ఏంటంటే డ్రైవర్ని క్రియేట్ చేసేస్తుంది. క్రియేట్ చేసి ఈ కోడ్ని నువ్వే ఒకసారి చూడని చెప్తుంది. ఈ కోడ్ని చూసి ఓకే నాకు ఇంతమంది వర్కర్స్ కావాలి అని చెప్పి మళ్ళీ క్లస్టర్ మేనేజర్తో చెప్తుంది. అందుకే ఇది బై డైరెక్షనల్లో ఉంది. ఈ క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఓకే నీకు 2 వర్కర్స్ కావాలి కదా, నేను క్రియేట్ చేస్తాను అని చెప్పి 2 వర్కర్స్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈ డ్రైవర్ అన్నది మళ్ళీ చూస్తే మనకి బై డైరెక్షన్లో ఉంటుంది. ఈ డ్రైవర్ ఈ వర్కర్స్తో చెప్తుంది నువ్వు ఈ వర్క్ చేయి, నువ్వు ఫిల్టర్ చేయి, నువ్వు జాయిన్ చేయి అని మనకి వర్క్ని డివైడ్ చేస్తుంది ఈ డ్రైవర్. ఈ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వచ్చి నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తుంది. ఇదే మన స్పార్క్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మనకి ఎన్ని ఎగ్జిక్యూటర్స్ కావాలి. ఎగ్జిక్యూటర్స్ ఇస్ నథింగ్ బట్ ద వర్కర్స్. ఓకే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఇది ఎంత కావాలి అండ్ ఓకే 25 GB వచ్చినప్పుడు మనకి ఎన్ని ఎగ్జిక్యూటర్స్ కావాలి, ఎన్ని CPU కోర్స్ కావాలి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
If you understand my video, please subscribe my channel. If you have any doubts or if you want to correct me in anywhere, comment below. Thank you.